ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ అనే విషయం మనకు తెలుసు. ఒకవేళ అలా కుదరకపోతే మరి సండే రెండు కూడా మనం చూసుకుంటా అన్న విషయం కూడా తెలుసు. అలానే మనందరూ కూడా ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం. అలానే దేవుడు నాకు ఇచ్చిన చిన్న పరిచర్య కూడా ఆశీర్వదింపబడాలని, నా కొరకు, నా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలానే ముందుగా ఒక చిన్న పాట మనం పాడుకుందాం. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఈనాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఈనాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప
కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా మహోన్నతుడా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు తండ్రి నిత్యుడగు తండ్రి ఈ క్షణమున నాయన
అల్పురాలనైనా నన్ను, అయోగ్యురాలనైనా నన్ను నా దేవా మరి ఇంకోసారి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను ప్రభా. అతి పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఈ క్షణమున ప్రభా తండ్రి గతించిన నాయన వారపు దినము నుంచి యొక్క వారము దాకానైనా మీ యొక్క రెక్కల చాటుని కింద మమ్మల్ని ఎంతగానో నైనా భద్రపరిచినందుకు వందనాలు తండ్రి గారు. నాయన యేసయ్య, ఈ రోజునైనా అందచందము కలిగిన వారు, ఐశ్వర్యము కలిగిన వారు, ధనధాన్యము కలిగిన వారు చూద్దామంటే నాయన మా మధ్యన లేరు ప్రభా. కానీ ప్రభా ఎందుకు పనిచేయని మమ్మల్ని, ఎన్నిక లేని మమ్మల్ని, రేపు ఏమి సంభవిస్తుందో తెలియని మమ్మల్ని కూడా నాయన ఇంకను నా దేవ సజీవులుగా భూమి మీద ఉంచి ప్రభా మృతుల లెక్కలలో కాకుండానట్లుగా సజీవుల లెక్కలలో ఉదయకాలమున మమ్మల్ని కూడా నాయన మా పడకల మించి లేపుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఏమిచ్చి మీ రుణమేమో తీర్చుకోలేము నా ప్రియ పరలోకపు తండ్రి గారు. అందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన సయ్య, ఈరోజు ఎంతమంది అయితే నాయన తిండి కట్టుకోడ పట్టుంట గృహం లేకుండా ఉన్నారో దేవా, ఏస్తున్నాము నా మూడు కూడా వాళ్ళకి అనుగ్రహింపజేయమని అడుగుచున్నాను ప్రభా. లోన్ల కోసం ఎంతమంది పెట్టుకున్నారు వాళ్ళకి ఏస్తున్నాములు విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా. జైల్లో ఉన్న వాళ్ళకి మనో దుఃఖాన్ని తీసి మీ ధైర్యమునిచ్చి ఏస్తున్నాములు విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను తండ్రి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతనివ్వండి ప్రభా. వాళ్ళకి కావలసిన డబ్బునివ్వండి ప్రభా. యొక్క సలుపు పోటు బాధ తీసేయండి ప్రభా. కావలసిన మనుషులను పక్కన నుంచి ధైర్యమని ఏస్తున్నామల వాళ్ళు స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి గారు. ప్రతి విధమైన కోర్టు బాధ అది ఏదైనప్పటికీ కూడా నాయన, ఏ సమస్య అయినప్పటికీ కూడా కోర్టు విషయాల్లోనైనా నలిగిపోతూ మనోదుఖంలో భయభ్రాంతులు కలిగి ఎంతమంది ఉన్నారు, ఏస్తున్నామల వాళ్ళకి విడుదల దాయిచ్చమని కోరుకుంటున్నాను తండ్రి గారు నాయన. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన, ఆగిపోయిన గృహములు ఏస్తున్నామలో కట్టబడును గాక నా తండ్రి. ఎంతమంది ప్రభా తండ్రి గృహాలు ఆగిపోయి అవన్నీ కూడా కట్టబడుతూ సహాయం దయచేయండి తండ్రి గారు. నాయన 3 రకాలుగా ప్రయాణం చేసిన ప్రయాణికులు నా తండ్రి గారు మీరే ఉన్నతంగా కాచి కాపాడమని నా యేసయ్య అడిగి వేడి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాడు తండ్రి గారు. అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడ, అపరంచి వంటి పాదములు కలిగిన వాడ, అతి సుందరుడా మనోహరుడా నా యేసయ్య, మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమును సాధ్యమేనైనా మీరు కారించేగా తిప్పగలిగిన వారు ఎవ్వరూ కూడా లేరు ప్రభా. ఇదిగో నాయన ఓల్డిజంలో ఉన్న వాళ్ళ బిడ్డలు తీసుకెళ్ళిపోయేలాగా ఆ తల్లిదండ్రులకు ఆ వృద్ధాప్యంలో ధైర్యం ఇమ్మని, బలాన్ని మన బిడ్డల యొక్క బలము ధైర్యం అని వాళ్ళు తెలిసి గుర్తెరిగి త్వరగా తీసుకెళ్ళి సహాయం దయచేయమని, కాళ్ళకున్న మనోవేదన బెంగ యేసునామములో తీసివేసి ధైర్యాన్ని మనం అడుగుచున్నాను ప్రభా. చిల్డ్రన్ హోమ్స్లో కాపాడండి ప్రభా. వాళ్ళకి సకల విధమైన బంధు బృందం అంతా మీరే తండ్రి నాయన. తల్లి అయినా తండ్రి అయినా కుటుంబ సభ్యులైనా ఏదైనా మీరే తండ్రి. ఆ బిడ్డలకి ఇంకను మనోధైర్యాన్ని ఇచ్చినాయన, వాళ్ళ బ్రతకడానికి మంచి ఆధారాన్ని ఇచ్చినాయన. ఒక్కొక్కరు ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి దిక్కులేని బిడ్డలని అనాథులని నీ ఇంట చేర్చుకోమని సెలవిచ్చాను ప్రభా. ఒక్కొక్కరు దయ కలిగిన ఆయన బిడ్డలు ఉన్న బిడ్డలు లేకపోయినా ఒక్కొక్క బిడ్డని తీసుకొని భాగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్నాము నా తండ్రి గారు. యేసురాజునైన మా యొక్క గవర్నమెంట్ని పాలిస్తున్న ప్రభావ మా యొక్క నాయకులు కాపాడమని అడుగుతున్నాను ప్రభావ తండ్రి నాయన. వాళ్ళ మినిస్టర్లు అయినప్పటికీ, సీఎంలు అయినప్పటికీ, పిఎంలు అయినప్పటికీ నైనా, ఏ స్టేట్ అయినప్పటికీ, అదర్ కంట్రీస్ అయినప్పటికీ కూడా యేసు నామములోనైనా ఆ యొక్క పరిపాలన మంచిగా ప్రజా పరిపాలననైనా అందించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి గారి. గాలి మీదేమి నీటి మీదేమి నీటి అడుగునేమి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కాపాడమని అడుగుతున్నాను తండ్రి గారు. అలానే ప్రభావ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న సెక్టర్స్లో అందరినీ కూడా కాపాడండి ఆయన. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా వేస్తున్నామలో మీ కాపుతాలు మీ భద్రత ఇచ్చినైనా కాపాడమని అడుగుతున్నాను. గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ లేకపోతేనైనా అసలు ప్రజలకు ఎలాంటి యొక్క ప్రభావ సదుపాయాలు కూడా ఉండవు తండ్రి. దయచేసి బిడ్డల మీద మీ కృపా కనికరాలు ఉంచమని కోరుకుంటున్నాను ప్రభా. దైవ సేవకులను దీవించండి, వాళ్ళకి ఇచ్చిన పరిచర్యలను సంఘాలను దీవించండి, విశ్వాసాలను దీవించండి. ఎవరు ఏ అక్కరతలో బాధతలో దుఃఖంలో అనారోగ్యముతున్నారు యేసునామములో ఇవన్నీ కూడా పట్టాపంచలు చేయమని అడుగుతున్నాను ప్రభా. సంఖ్యలు తెంచినట్టుగా వాళ్ళ బాధలు తెంచమని అడుగుతున్నాను ప్రభా. ఎంతమంది చదువుకొని అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారో ప్రభా, జాబ్ లేక మనో దుఃఖంతో వాళ్ళ వయసు అయిపోతుందని బాధపడుతున్నారు. అలాంటి బాధ వదిలేసి ఇప్పుడే వాళ్ళకి మంచి జాబ్స్ ఇవ్వండి ప్రభా. లేకపోతే ప్రభా వచ్చిన దానికి నేను వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వచ్చిన పని నాయన చేయడానికి సహాయం తెచ్చినాయన. వాళ్ళ ప్రభా మనోభావం చెంది ప్రభా చనిపోకూడనట్లుగా ధైర్యాన్ని ఇచ్చి బ్రతకడానికి ఆధారాన్ని చూపించండి ప్రభా. ఎంత ఉంటే అంతే అని ప్రభా నాయన. అయ్యా ప్రభా తండ్రి వాళ్ళ ప్రాణం నిలబెట్టుకోవడం కన్నా మనం సంపాదించుకున్నామా లేదా అనే ఒక ఆలోచన వాళ్ళకి దయచేయండి ప్రభా. వాళ్ళ భార్య బిడ్డల్ని తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని మీరు వాళ్ళకి జ్ఞాపకం చేసి ఆ బిడ్డలకి ప్రభా చదువుకున్న స్త్రీ పురుషులకి ధైర్యంనిచ్చి తండ్రి నాయన ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మంచి జాబ్స్ ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. అయ్యా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి. ఈ ఆకాకలను సంసారాలుగా చేస్తానని చదివించిన ప్రభా. ఏ ఇంటికి ఏ పురుషుడు, ఏ ఇంటికి ఏ స్త్రీ తగునదో నాయన ఆ ఇంటికి ఆ పురుషుడిని, ఆ ఇంటికి ఆ స్త్రీని
అందింపజేసి కుటుంబాలను ఏర్పాటు చేస్తున్న సెలవుచ్చిన ప్రభా. దయచేసి కుటుంబాలను ఏర్పాటు చేసి బిడ్డలకు వివాహాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. చిన్ని పిల్లల్ని కూడా కాపాడండి ప్రభా. తల్లిదండ్రులు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోకున్నట్లు చేతండి. చదువుకుంటున్న పిల్లల మీద, నాయన పసి పిల్లల మీద మరి ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళ దాన్ని జీర్ణించుకునేలా సహాయం దయచేయండి తండ్రి. నాయన వాళ్ళకి భయాన్ని తీసిన తండ్రి, ధైర్యం చిన్న బిడ్డలకి ఇమ్మని కోరుకుంటున్నాను తండ్రి గారి సేయనాయన. అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభావాలన్నీ ప్రభా. నాకు ఇంకా ఆరోగ్య బలశక్తిని మనం అడుగుచున్నాను. నాకు ఇచ్చిన చిన్న పరిచర్ని దీవించమని అడుగుచున్నాను. ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన దీవించమని అడుగుచున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది పాల్గొనకపోయినాను నాయన వాళ్ళ దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈ వాక్యములు విని ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో దీవింపబడను గాక తండ్రి. నా సైడు వెంటనే వాళ్ళని దీవించమని కాదు ప్రభా. భూమండలో ఉన్న ప్రతి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, కష్టాలు తీసివేసి ఎవరికి జబ్బులు వ్యాధులను తీసివేసిన తండ్రి. భూమండలం ఉన్న మానవ జాతి యావత్తును కూడా యేసు నామములో కాపాడమని, దీవించమని, ఆరోగ్య బలశక్తిని ఇమ్మని, అప్పులు తీసివేసామని, సంతోషాన్ని మన ముఖ్యంగా ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, స్వస్థతని, దీర్ఘాయుష్ని వాళ్ళకు ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి ఎకాకిడని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.